అని టీటీడీ మాజీ ఏవీఎస్ఓ గుంతకల్లు రైల్వే ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై రాజకీయ ప్రేరేపిత పోస్టులు పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని మంగళవారం హైదరాబాద్లో అక్రమంగా అరెస్ట్ చేసింది. తాడిపత్రికి చెందిన టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో సివిల్ దుస్తులు వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులు అని చెప్తే ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేసి గుంతకల్లుకు తరలించారు. వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు డీఎస్పీ ఏ శ్రీనివాస్ కారుమూరిని విచారించారు. 4 గంటల హైడ్రామా తర్వాత ఆయన తాడిపత్రి మ్యాజిస్ట్రేట్ అనిల్ కుమార్ నాయక్ ఎదుట హాజరుపరచగా సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. కారుమూరి అక్రమ అరెస్టును ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు డీఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా తరలొచ్చాయి. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ వై శివరామరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, కారుమూరి సోదరి సునీతారెడ్డి తదితరులు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ లీగల్ సెల్ నాయకులు హరినాథరెడ్డి, ఉమాపతి, రాజశేఖర్ యాదవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు అక్రమ కేశ్వరాలను ఆరాధీశారు. కారుమూరి వెంకటరెడ్డిని కలిసేందుకు పోలీసులు ఏ ఒక్కరిని అనుమతించకపోవడంపై పార్టీ నేతలు మండిపడ్డారు. తాడిపత్రి మండలం గన్నేవారిపల్లికి చెందిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు చింబిలి ప్రసాద్ ఆదివారం తాడిపత్రి రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారుమూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన హైదరాబాద్ నుంచి తాడిపత్రికి తరలిస్తున్నట్టు మీడియా ద్వారా తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు వంటి కొందరు సివిల్ డ్రెస్లో వచ్చి కారుమూరి వెంకటరెడ్డి తీసుకెళ్లారంటూ ఆయన భార్య హరిత కూకట్పల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఉదయం 7 గంటల సమయంలో సివిల్ డ్రెస్లో వచ్చిన 4 వ్యక్తులు తమ సెల్ ఫోన్ లాక్కుని తన భర్తను వాళ్లతో తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. విషయాన్ని పెద్ద చేస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని బెదిరించినట్టు వెల్లడించారు. ఇంకోవైపు నిత్యం ప్రశ్నిస్తుంది అక్రమ అరెస్ట్ అంటూ శ్యామల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.